Anyway, when it comes to bubble sort, okay, we are calculating the efficiency of bubble sort. ఎఫిషియన్సీ గురించి ముందు చెప్పే ముందు లెటస్ మీకు ఎఫిషియన్సీ అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లెటస్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 అని వచ్చింది అనుకోండి, సమ్ వాల్యూ. ఓకే, దీన్ని ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అంటారు. అంటే n స్క్వేర్ తీసుకోవచ్చు, లేదా n తీసుకోవచ్చు, లేదా 1 తీసుకోవచ్చు కదా. సో యూ టేక్ ద హైయెస్ట్ డిగ్రీ. అర్థమైందా? లెటస్ సే యూ హ్యావ్ ద ఈక్వేషన్ n క్యూబ్ ప్లస్ n ప్లస్ 1. ఏం తీసుకుంటారు? ఆర్డర్ ఆఫ్. Okay, these basics are required. Okay, right. ఓకే, బబుల్ సార్ట్ లో మనం అసెండింగ్ ఆర్డర్ లో పెట్టాలి. లెట్స్ సే నేను డిసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చాను ఇన్పుట్ 90, 80, 70, 60, 50, 40, 30, లెట్స్ సే 20. ఓకే, వాట్ ఈస్ ద ప్రాసెస్? ఎప్పుడు స్వాప్ అవుతుంది? లెట్స్ సే 90 is compared with 80. ఓకే, సో 80 is less కాబట్టి ఏమవుతుంది? You will swap. Oh, before that, how many elements are there? And for simplicity purpose, I am directly indexing from 1. Okay, 6, 7, 8. So n enta 8. Okay, right. We'll swap 80 and 90. Okay, after that we'll swap ఈ రెండు కంపేర్ చేస్తాం, అంతేనా? After that we'll swap 70 with 90. Okay, I hope ఈ ప్రొసీజర్ మీకు idea unundu. Now I will tell in detail what happens. This is 90, 80, 70 and 60. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ మొత్తం ఇక్కడ దాకా వెళ్ళే వరకు ప్రతి దగ్గర స్వాప్ అవుతుంది. am I right? Everywhere ఇక్కడ స్వాప్ అవుతుంది. See, if you see here, this will be swapped 80 to 90, and again this will be swapped 70 ఇక్కడ, 90 ఇక్కడ, and again 60 will be here and 90 will be here. I'm not going in detail into bubble sort algorithm, but I hope you understood that there will be swaps throughout the array. Ante if you have n elements, you will have how many swaps? n comparisons. Ante pratidi compare cheyalaga mari. Okay, you will have n comparisons and n minus 1 swaps. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని స్వాప్స్ అవుతాయి? 8 స్వాప్స్ అవుతాయి అండ్ 8 కంపారిజన్స్ అవుతాయి. ఇఫ్ యూ జనరలైజ్ ఇట్, n కంపారిజన్స్ అండ్ n minus 1 స్వాప్స్. am I right? ఫైనల్లీ ఇదంతా అయిన తర్వాత ఇక్కడ 90 ఏదైతే ఉందో హైయెస్ట్ ఎలిమెంట్, అదేమవుతుంది? లాస్ట్కి వెళ్ళిపోతుంది, అంతేనా? సో I'm not writing everything, but end of the day, this 90, which is the highest element, will go here. ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ ఎన్ని? ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. అంటే n అయితే ఇది ఎంత అవుతుంది? n minus 1. n 8 అయితే మిగిలినవి ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. n 8 అయితే 7 మిగిలి ఉంటాయి. n అయితే n minus 1 మిగిలి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ n minus 1 చేశారనుకోండి, మళ్ళీ ఎన్ని స్వాప్స్ అవుతాయి? మళ్ళీ n minus 1 స్వాప్స్ అవుతాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎందుకంటే మళ్ళీ 80 ఏదైతే ఉందో చివరికి రావాలి. 80 స్టార్టింగ్లో ఉంటుంది, గుర్తుంది ఎందాలా? 80 స్టార్టింగ్లో ఉంది. సో ఆ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ దాకా వెళ్ళాలి. అంటే మళ్ళీ n minus 1 కంపారిజన్స్ అవ్వాలి, n minus 1 స్వాప్స్ అవ్వాలి. ఓకే, అండర్స్టాండింగ్? నెక్స్ట్ 80 ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఎన్ని మిగిలే? n minus 2 మిగిలే. సో అగైన్ n minus 2 comparisons and n minus 2 swaps. If you go on, I hope you understood. Any questions in this? Okay. If you go on, last ki one comparison and one comparison. ఇంకేం ఉండదుగా. లాస్ట్కి ఇక్కడ దాకా వచ్చేసింది, అది ఇంక కంపారిజన్ ఏముంది? ఓకే, అండ్ లాస్ట్కి ఇక్కడికి 30 వచ్చేసింది అనుకోండి, ఇంక కంపారిజన్ ఏముంది? అక్కడతో అయిపోతుంది.
సో n-1, n-2, n-3, n-4 సో ఆన్ ఇట్ గో. అంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది పార్టిషన్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ రైట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది, సెకండ్ టైం చేసేటప్పుడు సెకండ్ ఎలిమెంట్ రైట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే మీరు ఎన్ని ఇటరేషన్స్ చేస్తే ఎన్ ఎలిమెంట్స్ రైట్ ఆర్డర్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఇదంతా యాడ్ చేస్తే ఐ విల్ గెట్ ఇట్ ఇన్ ఈక్వేషన్ n ప్లస్ n-1 ప్లస్ n-2 ప్లస్ సో ఆన్ అప్ టు 1. నౌ వాట్ ఈస్ దిస్? n into n plus n minus or 1. Okay, whatever it is, n into n plus 1 by 2. Okay, this is nothing but order of n. This is n square plus n plus 1 by 2. ఇంతేనా వస్తుంది? n square plus n by 2. n square plus n by 2. Now, can anyone tell me what is the order of this? Order of? Got it? Now, this is the worst case time complexity of bubble sort. ఎలా క్యాలిక్యులేట్ చేసాం మనం? ఫస్ట్ n కంపారిజన్స్ ఖచ్చితంగా అవ్వాలి, లాస్ట్ ఎలిమెంట్ కి వెళ్ళిపోద్ది. ఇంకా మిగిలిన n-1 కూడా మళ్ళీ n-1 కంపారిజన్స్ అవుతాయి. ఇఫ్ యూ వాంట్ యూనో ఆ ఎగ్జాంపుల్ తీసుకోండి, 90, 80, 70 చేశాను కదా, మీరు ప్రతిసారి కంపారిజన్స్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ లాస్ట్కి ఒక ఎలిమెంట్ వస్తుంది. అలా ఇవన్నీ కూడా కంపేర్ అయితే మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? ఆర్డర్ ఆఫ్ n. సో వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ బబుల్ సార్ట్? ఆర్డర్ ఆఫ్. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay, now what is the best case? What is the best case? Okay. Let us do now what is the best case of bubble sort. Let us say the input is in sorted order. మనకు కావాల్సినట్టే 10, 20, 30, 40, 50, 60, 70 ఆల్రెడీ సార్టెడ్ లో ఉంది. నౌ టెల్ మీ హౌ మెనీ కంపారిజన్స్ విల్ హ్యాపెన్? n కంపారిజన్స్, జీరో స్వాపింగ్. తర్వాత n కంపారిజన్స్ అయిన తర్వాత 70 రైట్ ప్లేస్ లోకి వచ్చింది. మళ్ళీ తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ n-1 కంపారిజన్స్ చేయాలిగా. ఐ రైట్? నానా ఫస్ట్ ఇటరేషన్ అయినప్పుడు 70 రైట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. అంటే టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, మీరు 7 కంపారిజన్స్ చేస్తే ఒక ఎలిమెంట్ రైట్ ప్లేస్ లోకి వెళ్ళింది. మరి నెక్స్ట్ రైట్ ఎలిమెంట్ లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ ఈ 6 కంపేర్ చేయాలి, అంతేనా? ఐ రైట్? ఓకే, ఆ తర్వాత 60 రైట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఆల్రెడీ n కంపారిజన్స్ అయిపోయి, నెక్స్ట్ n-1 కంపారిజన్స్ అయ్యాయి, ఆ నెక్స్ట్ n-2 కంపారిజన్స్ అయ్యాయి. అండ్ వెన్ యూ యాడ్ అప్ ఆల్ దిస్, n into n+1 plus 1, n-2 సో ఆన్ అప్ టు 1. ఎంత ఇది? n into n plus 1 by 2 is equal to order of n square. This is what told in most of the textbooks. In most of the textbook, this is the theory, and they say that worst case complexity and the best case complexity is both order of n square. But what I can do in the program implementation, మనం ఒకటి చేయొచ్చు. అది చేస్తే బెస్ట్ కేస్ బెటర్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు ఇది అర్థమైంది కదా, బెస్ట్ కేస్ కూడా ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ ఎందుకు వచ్చింది? బికాస్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు కంపేర్. అది అసెండింగ్ ఉన్నా డిసెండింగ్ ఉన్నా మనం కంపేర్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే, ఇనిషియల్ గా స్వాప్డ్ అని ఒక వాల్యూ తీసుకున్నా. ఈ స్వాప్డ్ అన్న వాల్యూ ఇనిషియల్ గా 0 పెట్టా. I have taken a variable called swap and initialized it to 0. ఓకేనా? ఒకవేళ ఫస్ట్ ఇటరేషన్ లో ఏ స్వాప్ జరగలేదు అనుకోండి, ఒక్కడ కూడా జరగల స్వాప్. ఫర్ ఎగ్జాంపుల్ నౌ సి 10 is compared with 20, స్వాప్ అయిందా? అవలా. 20 is compared with 30, స్వాప్ అయిందా? అవలా. 30 is compared with 40, స్వాప్ అవలా. 40 is compared with 50, 50 is compared with 60, and finally 60 is compared with 70. In pass 1, there are no swaps. Okay? అర్థమైందా?
ఒక్క స్వాప్ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క స్వాప్ కూడా లేకపోతే స్వాప్ 0 నుంచి 0లోనే ఉంటుంది, మారదు. నేను అలా ప్రోగ్రామ్ రాశాను అనుకోండి. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇఫ్ స్వాప్డ్ ఈజ్ ఈక్వల్ టు 0 యూ డోంట్ గో ఫర్ ద సెకండ్ ఇటరేషన్. ఐ కెన్ డూ దాట్. అంతేనా? స్వాప్డ్ 1 అయితే సెకండ్ ఇటరేషన్కి వెళ్ళు, థర్డ్ ఇటరేషన్కి వెళ్ళు. స్వాప్డ్ 0 ఉంటే యూ వోంట్ గో ఫర్ ద సెకండ్ ఇటరేషన్. అంటే 70 ఎప్పుడైతే రైట్ ప్లేస్లోకి వచ్చిందో, ఎప్పుడైతే స్వాప్డ్ 0 ఉందో యూ వోంట్ గో ఫర్ అనదర్ ఇటరేషన్. అంటే ఇంకో పాస్కి మీరు వెళ్ళరు. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్? ఇంకో పాస్కి మనం వెళ్ళాం. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ టైం ఒక n కంపారిజన్స్ అయ్యాయి, n స్వాప్స్ అయ్యాయి, సారీ 0 స్వాప్స్ అయ్యాయి, n కంపారిజన్స్ అండ్ 0 స్వాప్స్. సెకండ్ టైం దేర్ ఆర్ నో మోర్ కంపారిజన్స్ బికాస్ స్వాప్డ్ 0లోనే ఉంది కాబట్టి నేను ప్రోగ్రామ్ ఎలా రాశాను? ఇఫ్ స్వాప్డ్ ఈజ్ ఈక్వల్ టు 0 మిగతా ఫర్ లూప్ని ఆపేయి. ఐ కెన్ యూస్ బ్రేక్ ఆర్ వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ ఐ లైక్. అర్థమైందా? సో ఇప్పుడు ఎన్ని కంపారిజన్స్ అయినట్టు? n. సో ఆర్డర్ ఆఫ్ దిస్ యూ ఇంప్లిమెంట్. ఓకే, ఒట్టి బబుల్ సార్ట్ కాకుండా చూసారా, చిన్న స్వాప్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ n² నుంచి nకి పడిపోయింది. సార్ ఏంటి సార్ ఈ ఆర్డర్ ఆఫ్ n ఏంటి, n² ఏంటి అంత డిఫరెన్స్ ఏమొస్తుందని మీరు అనుకోవచ్చు. ఓకే, సి ఐ విల్ జస్ట్ గివ్ యూ ఎ కంపారిజన్. Let us say your input size is 10. I am comparing order of n and order of n². Okay. If your input time, size is 10, let us say ఒక సెకండ్ తీసుకుంటుంది అనుకుందాం. ఓకే, ఇన్పుట్ సైజ్ ఏమో 10. ఓకే, ఆర్డర్ ఆఫ్ n అంటే దిస్ విల్ టేక్ 10 seconds and this will take 100 seconds. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, బట్ ఇఫ్ ఐ టేక్ 20, then 20 seconds and 400 seconds. Now tell me, if I take 2 into 10 power 8, this is 2 into 10 power 8, this is 2 into 10 power 8. ఏది బిగ్ నెంబర్? బిగ్ కాదు, రెండిటికి చాలా చాలా తేడా ఉంటుంది. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఆర్డర్ ఆఫ్ n² ఆల్గరిథం వర్సెస్ అన్ ఆర్డర్ ఆఫ్ n ఆల్గరిథం. చిన్న చిన్న వాటిలో డిఫరెన్స్ ఏం రాదు. ఒక 20కి 30కి మీరు చూసే ఈ ఎగ్జాంపుల్స్కి పెద్ద డిఫరెన్స్ రాదు. బట్ వెన్ యూ కంపేర్ విత్ లార్జ్ వన్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ ఎన్ని సార్టింగ్ ఆల్గరిథమ్స్ ఎందుకు చదువుతున్నాం సార్? దెర్ ఆర్ సో మెనీ సార్టింగ్ ఆల్గరిథమ్స్ విచ్ యూ లెర్న్డ్. ఓకే, ఐ థింక్ ఐ విల్ టెల్ వెన్ ఐఎమ్ టెలింగ్ మర్జ్ సార్ట్. మీకు ఇప్పుడు ఇక్కడ బబుల్ సార్ట్లో మీరు తెలుసుకుంది ఏంటంటే, ఒకవేళ రివర్స్ సార్టెడ్ ఆర్డర్లో ఉందనుకోండి, అంటే మీరు అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలనుకుంటున్నారు, అది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది, అప్పుడు ఏమైంది? ఆర్డర్ ఆఫ్ n² అయింది. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది ఇన్పుట్, అప్పుడు ఆర్డర్ ఆఫ్ n అయింది విత్ యూజింగ్ స్వాప్డ్ యాజ్ అ వేరియబుల్. స్వాప్డ్ వేరియబుల్ వాడితో అయింది. స్వాప్డ్ వేరియబుల్ ఏదో సమ్ వేరియబుల్ మీరు పెట్టుకోవాలి, స్వాప్ అయితే 0. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ టాక్ అబౌట్ క్విక్సార్ట్ and its analysis. అక్కడ విల్ explain why these many sorting algorithms are there. Okay, I hope this is clear. ఓకే, మనం n కంపారిజన్స్ అండ్ n స్వాప్స్ చేసాం. తర్వాత నెక్స్ట్ n-1 కంపారిజన్స్ అండ్ n-1 స్వాప్స్ అయ్యాయి. And when you calculate all that, it is n into n plus 1/2, which is nothing but order of n².